ఐటీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఐటీ. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఆయన చేసిన కృషి నేటి తరం వారికి తక్కువ తెలిసుండొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర దిక్కుమొక్కు లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటి లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాలు తిరుగుతున్నారు. పెట్టుబడిదారులను ఒప్పించి పట్టుబట్టి భరోసా ఇచ్చి తీసుకొస్తున్నారు. మరి బాబు తాజా టూర్ ఏపీకి ఏం తీసుకురానుంది? సింగపూర్ నుంచి రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు రానున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆ దేశంతో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారు చంద్రబాబు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అవన్నీ రద్దు చేసి పడేశారు. జగన్ హయాంలో ఒక్క కంపెనీని కూడా తేలేకపోయారు. ఉన్న కంపెనీలను వెళ్లగొట్టేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో నిరుద్యోగులంతా ఏపీ వదిలి వెళ్లిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిని గెలిపించారు. అప్పటి నుంచి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను డెవలప్ చేసినట్లే ఐటీ మొదలు అనేక కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సింగపూర్ టూర్ సర్వత్రా ఆసక్తిని పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటనలో ఆయన సింగపూర్ కీలక నాయకులతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా బలహీనపడ్డ ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చొరవ తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సమావేశాల్లో చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మళ్లీ భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రతినిధులను కోరారు. గతంలో జరిగిన లోపాలు, ఆలస్యమైన కారణాలను స్పష్టంగా వివరించి కొత్త ప్రభుత్వ ఆలోచనలను, చట్టబద్దమైన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈసారి అమరావతి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. అదే సమయంలో చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులకు విశాఖపట్నంలో నవంబర్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరు కావాలని ప్రత్యేక ఆహ్వానం అందించారు. సింగపూర్ ప్రతినిధుల నుంచి వచ్చిన స్పందన పూర్తిగా సానుకూలంగా ఉందని, ఈ పర్యటనతో గతంలో బలహీనపడ్డ బంధాలు మళ్లీ బలోపేతమయ్యాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వాతావరణం మళ్లీ చురుగ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణం, విశాఖపట్నం అభివృద్ధి, రాబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు లభించే అవకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. సింగపూర్లోని ప్రముఖ సంస్థలకు రాష్ట్రం రూపొందించిన ప్రణాళికలు, విధానాలు, అవకాశాలను సమగ్రంగా వివరించినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ పర్యటన దౌత్యపరంగా, పెట్టుబడుల పరంగా ద్వైపాక్షిక బంధాలను పునరుద్ధరించే ప్రయత్నంగా ఒక మైలురాయిగా నిలిచిందని అధికారులు అంటున్నారు. ఇక చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైసీపీ షరా మామూలుగానే విమర్శలు చేస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ కూటమి సర్కారుపై నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే విషం చిమ్ముతోందంటూ కూటమి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. సింగపూర్తో ఒప్పందాలు రద్దు చేసింది జగనే. కానీ ఇప్పుడు చంద్రబాబు మీదే అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయంటూ విమర్శలు చేస్తోంది వైసీపీ. నాడు సింగపూర్తో కుదిరిన ఒప్పందాలు యథావిధిగా కొనసాగించి ఉంటే, అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయకుండా కొనసాగించి ఉంటే ఏపీ కలల రాజధాని ఇప్పటికీ సాకారమయ్యేది. 2014లో అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. అక్కడ అవినీతికి ఎక్కడా తావుండదు. ఎందుకంటే అవినీతి విషయంలో సింగపూర్ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. అప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దానిలో భాగంగా అమరావతి రూపకల్పనలో కూడా
పాలు పంచుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒక అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. వాటన్నిటినీ జగన్ రాగానే రద్దు చేసేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సింగపూర్తో రీకనెక్ట్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం, పెట్టుబడులు వస్తే ఏపీలో నిరుద్యోగం పోతుంది. లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదే జరిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని, అందుకే వైసీపీ బ్యాచ్ పెట్టుబడులను అడ్డుకునేందుకు విషం చిమ్ముతోందంటూ టీడీపీ ఆరోపిస్తుంది. 2019 నుంచి 2024 మధ్య మీకు అవమానం జరిగింది, క్షమాపణలు కోరేందుకు నేను వచ్చా అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలకు సింగపూర్ ప్రతినిధులు ఫిదా అవుతున్నారట. ఆయన సంస్కారానికి నమస్కరిస్తున్నారని టీడీపీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు కృషి ఫలితంగా సింగపూర్ మళ్లీ ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతుందన్న టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో అన్నది.